Hello my dear student. Today we are discussing about trigonometric ratios and identities. మనం ఈరోజు ట్రిగనోమెట్రిక్ గురించి వాటి యొక్క రేషియోస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క ఐడెంటిటీస్ ఏ విధంగా ఉంటాయో వాటి గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద ట్రిగనోమెట్రిక్ బేసిక్. ఓకే, ఇంటర్మీడియట్లో మనకు ఎక్కువగా దీనిలోంచి ఒక క్వశ్చన్, మనకు ఎస్ఏ క్వశ్చన్ ఒకటి, స్మాల్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. యు సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. వాట్ ఈజ్ ద ట్రిగనోమెట్రిక్? ట్రిగనోమెట్రీ అంటే ఏంటి? ఓకే, ట్రిగనోమెట్రీ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ట్రిగనోమెట్రీ అనేది 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటుంది, ఒక 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఒక మిగతా 45 డిగ్రీస్గా తీసుకోవచ్చు. అంటే ఒక 90 డిగ్రీస్ ఉంటుంది. టోటల్గా మనకు ట్రిగనోమెట్రీ అనేది ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే టోటల్ యాంగిల్ ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఒక చూడండి ఇక్కడ మనకి, ఇఫ్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ their corresponding sides are proportional and their corresponding angles are concurrent. This can be lead to defines the trigonometric ratios for active angles in right angle triangle. సో మనకు ట్రిగనోమెట్రిక్ అనేది తీసుకుంటే చూడండి, దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. దీన్ని ఏమంటారు? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అనే 3 యాంగిల్స్ అనేటివి మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు 90 డిగ్రీలు కంపల్సరీగా ఉండాలి. ఇలా ఉంటే దీన్ని ఏమంటారు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఓకే, ఇక్కడ 45 డిగ్రీస్, ఇక్కడ 45 డిగ్రీస్ ఉండొచ్చు. ఇక్కడ సి దగ్గర ఎంత ఉండొచ్చు? 90 డిగ్రీస్. ఓకే, ఇక్కడ ఎఫ్ దగ్గర 90 డిగ్రీస్ అనుకున్నట్లయితే ఇక్కడ ఏబి సైడ్ని అడ్జసెంట్ సైడ్ అని, బీసీ యొక్క సైడ్ని ఆపోజిట్ సైడ్ అని, ఓకే, దీన్ని ఏబి సైడ్ని హైపోటెన్యూస్ అంటారు. సో మనకి అడ్జసెంట్ సైడు, ఆపోజిట్ సైడు, హైపోటెన్యూస్, ఇలా 3 సైడ్స్ ఉన్నట్లయితే దీన్నే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. సో హియర్ మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ తెలుసుకునే ముందు ఇక్కడ ఈ ట్రూ ట్రయాంగిల్స్ తీసుకున్నట్లయితే మనకు బీసీ అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు బిఏ, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమి? బిఏ. వీటి యొక్క రేషియో ఈక్వల్గా ఉంటుంది. అంటే బీసీ అంటే ఏం చూడండి, ఇక్కడ బీసీ డివైడెడ్ బై బిఏ. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. అంటే బీసీ డివైడెడ్ బై బిఏ. అలాగే అదేవిధంగా ఇక్కడ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈడి. ఓకే, ఇవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ కదా. సో కాబట్టి ఈఎఫ్. అదేవిధంగా నెక్స్ట్ ఏసీ బై ఏబి. ఏసీ బై ఏబి అంటే చూడండి, ఇది ఏసీ బై ఏబి. అలాగే ఇక్కడ డిఎఫ్ ఆర్ ఎఫ్డి బై డిఈ ఇలాగ రాసుకోవచ్చు. అదేవిధంగా బీసీ, ఎందుకంటే 2 సిమిలర్, ఈ ట్రయాంగిల్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో వీటి యొక్క రేషియోస్ దీని యొక్క ట్రయాంగిల్ రేషియోకి ఈక్వల్గా ఉండడం వల్ల దీన్ని రేషియో ఆఫ్ ద ట్రయాంగిల్స్ అంటారు. సో అదేవిధంగా బీసీ బై సిఏ అంటే బీసీ బై సిఏ అంటే ఏమి? బీసీ బై సిఏ. సిఏ అంటే తెలుసు కదా మనకు, సిఏ that is equal to EF by DF. సో కాబట్టి ఇక్కడ బీసీ బై బిఏ అంటే సైన్ తీటా అంటారు. బీసీ బై సిఏ అంటే ఏమి? ఇక్కడ సైన్ తీటా. సైన్ తీటా అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి? ఆపోజిట్ సైడ్ అంటే తీటాకి ఆపోజిట్ సైడ్, తీటాకి ఆపోజిట్లో ఉంది కాబట్టి దీన్ని ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ కాల్డ్ ఏ సైన్ తీటా. సైన్ తీటా అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, అదేవిధంగా మనకు కాస్ తీటా. కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఏమిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ వేసుకున్నట్లయితే మనకి కాస్ తీటా అనేది వస్తుంది. అంటే అడ్జసెంట్ సైడ్ని హైపోటెన్యూస్తో డివైడ్ చేయడం అనమాట. అదేవిధంగా ట్యాన్ తీటా. ట్యాన్ తీటా అంటే బీసీ బై సిఏ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ బై డి. రెండిటికి ఇదే ఫార్ములా, ఎందుకంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. సో ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent side, opposite side by adjacent side.
సో మనం ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ అంటే సైన్ అంటే ఎస్ఓహెచ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ అంటే సైన్, ఓ అంటే ఆపోజిట్, హెచ్ అంటే హైపోటెన్యూస్. మనం గుర్తుపెట్టుకోవడానికి ఎస్ఓహెచ్ అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సైన్ తీటా అంటే ఏమి? ఎస్ఓహెచ్, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సిఏహెచ్ అనమాట. అంటే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ట్యాన్ తీటా అంటే ఏమి? టీఓఏ అంటే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు ఈ ఫార్మ్స్ ఈ 3 ఫార్మ్స్ గుర్తుపెట్టుకుంటే సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా రావడం జరుగుతుంది. సిమిలర్లీ వాట్ ఈజ్ ద కొసికెంట్ తీటా? సో అలాగే కొసికెంట్ తీటా కావాలంటే సైన్కి ఆపోజిటే కొసికెంట్ అనమాట. అంటే కొసికెంట్ తీటా కావాలంటే ఈ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ వేసుకున్నట్లయితే మనకి కొసికెంట్ తీటా వస్తుందన్నమాట. అంటే ఏమి? సైన్ ఉల్టా చేస్తే కొసికెంటు, కాస్ని రివర్స్ చేసినాం అనుకో అంటే ఏమి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ వేసుకున్నట్లయితే సీకెంటు, ట్యాన్ తీటాని రివర్స్ చేసినట్లయితే కాట్ తీటా రావడం జరుగుతుంది. దాన్ని అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటారు. ఓకే. సో ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్లో మనం చెప్పుకున్నాం రెసిప్రోకల్ ఐడెంటిటీస్, క్వాడ్రంట్ ఐడెంటిటీస్ అనేటివి 2 మోడల్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ కాట్ తీటా అంటే 1/tan తీటా రాసుకోవచ్చు, కొసికెంట్ తీటా అంటే 1/sin తీటా రాసుకోవచ్చు, సీకెంట్ తీటా అంటే 1/cos తీటా. అదేవిధంగా ఇవి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కాట్ తీటా ఇంటూ ట్యాన్ తీటా అంటే 1 రాసుకోవచ్చు, కొసికెంట్ తీటా ఇంటూ సైన్ తీటా అంటే 1 రాసుకోవచ్చు, సీకెంట్ తీటా ఇంటూ కాస్ తీటా అంటే 1 రాసుకోవచ్చు అనమాట. అలాగే మనకు కోషెంట్ ఐడెంటిటీస్ అంటే ట్యాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా. సైన్ తీటాని కాస్ తీటాతో డివైడ్ చేసినట్లయితే దాన్ని ట్యాన్ తీటా అంటారు. అదే కాట్ తీటా అంటే కాస్ తీటా బై సైన్ తీటా. అంటే ట్యాన్ తీటాను ఉల్టా చేసినట్లయితే, రివర్స్ చేసినట్లయితే అంటే కాస్ బై సైన్ వేసినట్లయితే కాట్ తీటా అంటారు. దీన్ని కోషెంట్ ఐడెంటిటీస్ అంటారు. సో దిస్ ఈజ్ ద ఐడెంటిటీస్ ఫర్ ద ట్రిగనామెట్రిక్. సో పైథాగరన్ ఐడెంటిటీస్ మీన్స్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అనమాట. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1 + tan స్క్వేర్ తీటా అంటే సీకెంట్ స్క్వేర్ తీటా రాసుకోవాలి. మనకి పైథాగరస్ కండిషన్ అంటే ఏమి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. మనం లోయర్ క్లాస్లో తెలుసుకున్నాం వాటి గురించి. అంటే ఏమి? ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అదేవిధంగా 1 + cot స్క్వేర్ తీటా అంటే కొసికెంట్ స్క్వేర్ తీటాగా మనము రాసుకోవచ్చు అనమాట. సో వీటిని ఏమంటారంటే పైథాగరన్ ఐడెంటిటీస్ అంటారు. అంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1, tan స్క్వేర్ తీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్, 1 + cot స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్. ఓకే. ఒకవేళ సీకెంట్ స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తరలించినట్లయితే tan స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే tan స్క్వేర్ని ట్రాన్స్ఫర్ చేయండి. సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కొసికెంట్ స్క్వేర్ తీటా ఈ కాట్ స్క్వేర్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దిస్ ట్రిగనామెట్రిక్ డిపెండ్ ఆన్, చూడండి ఇది ఒక సర్కిల్ అనుకున్నట్లయితే ఈ సర్కిల్ ఏమిది? దిస్ ఈజ్ ద వై యాక్సిస్, దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్. సో ఈ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ వై అనేది 0 అవుతుంది. కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై అనేది 0. సో 1, 0. అదేవిధంగా ఇటు సైడ్ ఇది ఆరిజిన్ పాయింట్ అనుకుంటే ఇటు సైడ్ అంతా నెగిటివ్, ఈ ఆరిజిన్కి ఇటు సైడ్ అంతా పాజిటివ్. ఓకే. సో ఇది -1, 0. ఓకే. ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్, ఏదైనా పి అనే పాయింట్ ఏదైనా తీసుకున్నట్లయితే వాటి యొక్క రేడియస్ 1 ఇక్కడ P(x, y). ఓకే. దిస్ ఈజ్ ద వై యాక్సిస్ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ వై యాక్సిస్ మీద ఎక్స్ అనేది 0 కాబట్టి ఎక్స్ ఇక్కడ 0, వై ఈజ్ ఈక్వల్ టు -1. అదేవిధంగా ఇక్కడ వై తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎక్స్ అనేది వై యాక్సిస్ మీద ఎక్స్ 0 కాబట్టి 0, వై అనేది 1. అంటే మనకు రేడియస్ ఎటువైపు చూసుకున్నా కూడా అంటే ఇలా ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గర రేడియస్ 1 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 1 ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా 1 ఉంటుంది అనమాట. సో మనకు దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఏమి? x² + y² ఈజ్ ఈక్వల్ టు 1
దిస్ ఈజ్ ద రేడియస్ అనమాట. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అట్ ద ఆరిజిన్ అనుకుంటే x² + y² = 1 అనమాట. ఓకే, ఎలా వచ్చిందంటే మనం చూడండి, ఇక్కడ ఇది ఒక సైడ్ అనుకున్నట్లయితే దిస్ ఈజ్ ద సైడ్. దీనికి అలాగే ఒక ప్రొజెక్షన్ లైన్ ఇలాగ డ్రా చేసినట్లయితే అప్పుడు ఇక్కడ థీటా ఉందనుకున్నాం, థీటాకు ఆపోజిట్ సైడ్ అవుతుందా లేదా? దీన్ని y డిస్టెన్స్ అనుకోండి, ఇదేమిది y అనుకోండి, దీన్ని ఏమనుకుంటారు x అనుకోండి. అప్పుడు ఏమి, ఇది పైథాగరస్ కండిషన్ ప్రకారం ఆపోజిట్ స్క్వేర్ అంటే ఏమి y², అడ్జసెంట్ స్క్వేర్ అంటే దీన్ని x అనుకుంటే x² + y² = హైపోటెన్యూస్ అంటే 1 అనుకోండి, అప్పుడు x² + y² = 1 అవుతుందన్నమాట. ఓకే, అదే x² + y². సో యూ సీ ద రెఫరెన్స్ యాంగిల్స్, స్టాండర్డ్ యాంగిల్ థీటా, రెఫరెన్స్ యాంగిల్ థీటా డాష్. ఓకే, చూడు ఇక్కడ మనం యాంగిల్స్ అనేటివి సో మెనీ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. మనకి 2 క్వాడ్రంట్స్, ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్గా తీసుకున్నట్లయితే ఫస్ట్ క్వాడ్రంట్ ఇది, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వాడ్రంట్. యాంగిల్ థీటా అనేది చేంజ్ అవుతూ ఉందనుకోండి. ఓకే, 1 2 ఇది ఒక యాంగిల్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0 యాంగిల్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద ఏదైనా పాయింట్ ఉంటే 0, వై యాక్సిస్ మీదకి వచ్చేస్తే 90 degrees ఉంటుంది. సో కాబట్టి థీటా డాష్ అనుకున్నాం. ఓకే, ఈ థీటా. నెక్స్ట్ ఈ యాంగిల్ అనేది ఇట్లా ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి, సెకండ్ క్వాడ్రంట్కి వచ్చింది, అప్పుడు ఎలా ఉంటుంది 180 degrees లోపల ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90. నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంత ఉంటుంది 90+ ఉంటుంది అనమాట. ఓకే, అది సెకండ్ క్వాడ్రంట్. నెక్స్ట్ అదేవిధంగా ఆ యాంగిల్ చూడండి, ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఇక్కడ నుంచి 90 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 180 ఉంటుంది. టోటల్గా ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 180 degrees ఉంటుంది. నెక్స్ట్ ఈ యాంగిల్ ఇలాగా కంటిన్యూ చేసేవనుకో 270 బిలోలో ఉంటుంది, అంటే 90 ఇక్కడ నుంచి 90 180, ఇదేమి బిలో 270 అనమాట. ఓకే, ఈ యాంగిల్ ఇలాగే మళ్ళీ రొటేట్ అవుతూ ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చినట్లయితే ఏమొస్తుంది, ఇక్కడ 270 + థీటా అవుతుంది, 270 + థీటా. అంటే ఇట్లాగా రొటేట్ అయ్యిందనుకో, ఒక్కసారి ఇలాగ రొటేట్ అయ్యి ఈ పాయింట్ దగ్గరికి వస్తే 360 degrees ఉంటుంది, అంటే 90 90 90 90, టోటల్గా ఏమొస్తుంది 360 degrees. మళ్ళీ అలాగే రొటేట్ అవుతుంది అనుకో, మరి 90 360 + 90 సెకండ్ రౌండ్ అనమాట. అట్లా యాంగిల్స్ అనేది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటే యాంగిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. మనకి క్లాక్ వైజ్ రొటేషను, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఉంటుంది. ఓకే, చూడండి, మనకి యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 0 degree, 0 degree 30 degrees గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ 30 degreesకి 15 కలిపితే 45 వస్తుంది, ఈ 45కి 15 కలిపితే 60 వస్తుంది, 60కి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, మరి 30 యాడ్ చేస్తే 90 120 135 150 180. సో కాబట్టి మన డిగ్రీస్ ఎలా ఉన్నాయి, 0 30 45 60 90 120 135 150 180. ఓకే, సో 0 degree, ఇక్కడ 30 అంటే π/6 రాసుకోవచ్చు, π అంటే 180 degrees. ఇక్కడ 45 degrees అంటే π అంటే ఏమి, మనకు 180/4 వేసుకుంటే 45 వస్తుంది, π అంటే 180/3 వేసుకుంటే 60 వస్తుంది, π/2 అంటే 180/2 అంటే 90. ఈ విధంగా 2 × 180/3 వేసుకుంటే మనకి 120 వస్తుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సైన్ మాత్రం గుర్తుపెట్టుకోగలిగితే రిమైనింగ్ని కూడా మనము రాబట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, 90 degrees కదా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే సైన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ 0 1 2 3 4 రాసుకోండి. ఓకే, వాటికి ఏం చేస్తాము, రూట్ వేసుకోండి, రూట్ అన్నిటికీ రూట్ వేసుకుంటారు. ఓకే, అదేవిధంగా మనకి 2తో డివైడ్ చేయండి, 2తో ఏం చేస్తారు డివైడ్ చేసి ఏమొస్తుంది, ఇది 0 అవుతుంది. నెక్స్ట్ √1 అంటే 1 వస్తుంది కాబట్టి 1/2 వస్తుంది. దీన్ని ఈ 2ని ఏం రాసుకోవచ్చు, √2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, √2 క్యాన్సిల్ అయితే 1/√2 వస్తుంది. ఇది ఏమొస్తుంది, √3/2 వస్తుంది. √4/4 స్క్వేర్ రూట్ ఏమి 2 అవుతుంది, 2/2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమిది, నెక్స్ట్ 120 అంటే సిమిలర్లీ మీరు 60 degrees ఏదైతే ఉందో అక్కడ నుంచి రాసుకుంటూ పోండి, అంటే √3/2 మళ్ళీ √2/2, నెక్స్ట్ √1/1, నెక్స్ట్ ఇది రాసుకుంటూ వస్తారనమాట. సో ఫస్ట్ ఈ టేబుల్ మనం గుర్తుపెట్టుకోగలిగితే రిమైనింగ్ అన్నీ రాబట్టుకోవచ్చు. ఒకవేళ అలాగే కాస్ కావాలనుకోండి, కాస్ కావాల్సి వస్తే మీరు రివర్స్లో రాసుకుంటూ రండి.
అంటే ఏమి చూడండి, ఇక్కడ ఈ √4/2 అనేది ఇక్కడ రాస్తారు. అదే √3/2 అనేది ఇక్కడ రాసుకోండి. √2/2 ఇక్కడ రాస్తారు. √1/2 అనేది ఇక్కడ రాస్తారు. √0/2 అనేది ఇక్కడ రాస్తారు. ఓకే, అదేవిధంగా మనకు రిమైనింగ్ కావాలంటే ఇది √2 -1/√2 ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మైనస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాడు, మైనస్ యాడ్ చేసుకుంటారండి. ఏమొస్తుంది చూడండి, ఇక్కడ మైనస్ పెట్టండి. ఇక్కడ -√1/2, ఇది -√2/2, ఇది -√3/2. ఓకే, -4/2 రాసుకుంటూ వస్తుంది. సో సైను కాస్ అనేది వచ్చింది. నెక్స్ట్ ట్యాన్ కావాలి. ట్యాన్ కావాలంటే ఏమి sin θ/cos θ రాయండి. sin θ అంటే ఏమి చూడండి, ఇక్కడ √0/2/√4/2, 2 క్యాన్సిల్ అయిందా, అప్పుడు ఏమొస్తుంది √0/√4 అవుతుంది. అదేవిధంగా సైన్ అంటే ఏమి √1/2, ఇది √3/2, 2 క్యాన్సిల్ అవుతుంది, √1/√3. నెక్స్ట్ అదేవిధంగా √2/2 ఉంది, ఇక్కడ √2/2, ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 వస్తుంది మీకు. ఓకే, అంటే √2/2 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ √3/2/√1/2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, √3. అదే ఇవి రెండు డివైడ్ చేసుకో, √4/2/√0/2 అంటే ఇన్ఫినిటీ అనమాట. వీఆర్ నాట్ డిఫైన్ చేయడం సాధ్యం కాదు. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఇది వేసుకోండి, 2 క్యాన్సిల్ అయితే √3/√1. నెక్స్ట్ √2/2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, √2/ ఇది వస్తుంది. నెక్స్ట్ √1/2 అంటే ఏమి -√3/2 వేస్తే 1/√3. నెక్స్ట్ √0/2 అంటే ఏమి ఇది క్యాన్సిల్ అవుతే 2 క్యాన్సిల్, √0/√4 అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ cot θ కావాలి. cot θ కావాలంటే మీరు చూడండి, ఇక్కడ మనకు ఈ పాయింట్ 90 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 90 నుంచి ఈ డాట్ తీసుకొని వచ్చి ఇన్ఫినిటీ అంటారు, దీన్ని ఇక్కడ పెడతారు. నెక్స్ట్ ఇది √3/2 అనేది ఇక్కడ రాయండి, అది √2/ ఇది రాసుకుంటారు. నెక్స్ట్ ఈ √1/3 అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ √0/4 అనేది ఇక్కడ రాసుకుంటూ వస్తారు. ఓకే, ఈ 0/ఎనీథింగ్ అంతా ఏమవుతుంది మనకు 0 అనే అవుతుంది. ఓకే, వీటి అన్నింటికీ మనం మైనస్ పెట్టుకున్నట్లయితే, అంటే ఈ పాయింట్ నుంచి చూడండి, దీనికి మైనస్ ఇలాగ మైనస్ మనం యాడ్ చేసుకుంటూ వస్తే మనకు రిమైనింగ్ వస్తుందన్నమాట. ఓకే, కొసీకెంట్ θ కావాలి. కొసీకెంట్ θ కావాలంటే sin θని ఉల్టా చేయాలి, అంటే రివర్స్ చేయాలి. అంటే 2/√0 అంటే ఇన్ఫినిటీ అవుతుందన్నమాట. అదేవిధంగా ఇదేమి √1/2 అంటే ఏమి 2/√1 రివర్స్ చేస్తున్నాం. అదేవిధంగా √2/2 అంటే ఏమి 2/√2. నెక్స్ట్ √3/2 అంటే 2/√3 రివర్స్, దీన్ని రివర్స్ చేయాలి అంతే, అంటే 2/√4. ఓకే, ఇది √3/2 అంటే 2/√3. నెక్స్ట్ అదే 2/√2, అదే 2/√1, అలాగే 2/√0. ఓకే, అంటే ఇన్ఫినిటీ అవుతుంది. 0 ఎనీథింగ్/0 అంటే ఇన్ఫినిటీ. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకు సీకెంట్ కావాలి. సీకెంట్ θ అంటే కాస్ని రివర్స్ చేయండి, అంటే 2/√4, ఇది 2/√3, 2/√2, 2/√1, ఇది 0/ఎనీథింగ్ అంటే ఎనీథింగ్/0 అంటే ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ దీన్ని 2/√1, ఇది 2/-√2, నెక్స్ట్ ఇది 2/√3, ఇలాగ 2/√4 అని. ఈ విధంగా మనకు యాంగిల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇవి సీ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. అందుకోసం ఇది ఆల్ అంటే పాజిటివ్, అన్నీ పాజిటివ్. ఇక్కడ ఏమివి అన్నీ పాజిటివ్. అంటే చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు కూడా పాజిటివ్, అంటే ప్లస్. అంటే ఇదంతా ప్లస్ యాక్సిస్, ఇది కూడా ప్లస్ యాక్సిస్, కాబట్టి ఇది ఎక్స్, ఇది వై అనమాట. నెక్స్ట్ ఇలా తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ అనేది నెగిటివ్, ఇది వై అనేది పాజిటివ్, కాబట్టి ఎక్స్ నెగిటివ్, ఇది పాజిటివ్. ఓకే, సైను కొసికెంట్ మాత్రమే పాజిటివ్, ఇంకా రిమైనింగ్ సీకెంటు కాసు ట్యాను కాట్ అని నెగిటివ్. అందుకే ఎస్ అంటే సైన్ అని, ఆల్ అంటే అన్నీ పాజిటివ్, ఎస్ అంటే సైన్. ఓకే, నెక్స్ట్ అదే థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ట్యాన్ తీటా పాజిటివ్, కాట్ తీటా పాజిటివ్, అంటే ట్యాన్కి ఆపోజిట్ కాట్, కాబట్టి ఈ రెండు పాజిటివ్ అనమాట. సో ఇక్కడ ఏమిది, ఇది మైనస్, ఇది కింద కూడా మైనస్ అవుతుంది, కాబట్టి మైనస్. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ క్వాడ్రంట్ తీసుకునేదానికే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది అనమాట. సో పాజిటివ్ నెగిటివ్ అనమాట. ఓకే, సో ఇక్కడ కాస్ తీటా సీకెంట్ తీటా మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్, అంటే సైను కొసికెంటు ట్యాను కాట్ అన్నీ కూడా మనకు నెగిటివ్. చూడండి, మనకి ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ క్వాడ్రంట్లో 0 డిగ్రీ, ఇట్లా ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్లయితే 0 డిగ్రీ అంటారు. ఓకే, అంటే 0 డిగ్రీ
ఇక్కడ వచ్చేసరికి 90 డిగ్రీస్ అవుతుంది. అలాగే ఈ పాయింట్కి వచ్చేసరికి 180 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి 270, మళ్ళీ ఇలా ఈ పాయింట్కి వచ్చేసరికి 360 అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ ఎలా ఉంటుంది, 0 లెస్ దాన్ తీటా లెస్ దాన్ 90 అంటే 0 డిగ్రీ టు 90 మైనస్ తీటా అనుకోవచ్చు. సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి 90 లెస్ దాన్ తీటా లెస్ దాన్ 180. తీటా అనేది 90 డిగ్రీస్కి 180 డిగ్రీస్కి ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుంది. అది ఇక్కడ వచ్చేసరికి ఈ 180తో స్టార్ట్ అవుతుంది. 180 లెస్ దాన్ తీటా లెస్ దాన్ 270. నెక్స్ట్ 270తో స్టార్ట్ అవుతుంది. లెస్ దాన్ తీటా లెస్ దాన్ 360. వీటిని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద 4 క్వాడ్రన్స్ అంటారు. అందుకే ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్గా తీసుకోవచ్చు. యు సీ ద హౌ టు అప్లై. ఇక్కడ మీరు ఫస్ట్ క్వాడ్రంట్లో మనం 90 మైనస్ తీటా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేదానికి 90 ప్లస్ తీటా 180 మైనస్ తీటా ఉంటుంది. అదే థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేదానికి ఈ 180 మైనస్ వస్తే ఇక్కడ 180 ప్లస్ తీటా 270 మైనస్ తీటా ఉంటుంది. అదే ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేసరికి 270 ప్లస్ తీటా 360 మైనస్ తీటా అండ్ మైనస్ తీటా అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది డివిజన్ ఫర్ ద క్వాడ్రన్స్, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, చూద్దాం. ఇక్కడ మరి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆడ్ యాంగిల్స్ అంటే 90 ప్లస్ తీటా 90 మైనస్ తీటా, 270 ప్లస్ తీటా 270 మైనస్ తీటా అని ఆడ్ యాంగిల్స్ అంటారు. అదేవిధంగా ఈవెన్ యాంగిల్స్ అంటే ఏమి, 180 ప్లస్ తీటా 360 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా 360 మైనస్ తీటా ఈవెన్ యాంగిల్స్ అంటారు. గుర్తుపెట్టుకో, ఈవెన్ నెంబర్ ఉంది కదా, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్, 90 అనేది ఆడ్ నెంబర్ కదా. ఓకే, వీటిని ఆడ్ యాంగిల్స్ అంటారు. 180 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ యాంగిల్స్ అంటారు. అంటే 270 360 అంటే ఇక్కడ 180 ప్లస్ 360 చేంజ్ కావన్నమాట. అంటే సైన్ తీటా ఉంటే సైన్ తీటానే వస్తుంది, కాస్ తీటా ఉంటే కాసే వస్తుంది, ట్యాన్ వస్తే ట్యానే, కొసికెంట్ ఉంటే కొసికెంటే. 90కి 270కి మాత్రం చేంజ్ అవుతుంది. సైన్ ఉంటే కాస్ వస్తుంది, కాస్ ఉంటే సైన్, ట్యాన్ ఉంటే కాట్ ఉంటే ట్యాన్, సీకెంట్ ఉంటే కొసికెంట్ ఉంటే సీకెంట్ అనేది వస్తుంది. చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్లో మనకు ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్స్ అంటారు. అంటే సైన్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివే కదా, సైన్ వస్తే కాస్. ఆడ్ యాంగిల్స్ వస్తే 90 కానీ 90 ప్లస్ తీటా వచ్చినా 90 మైనస్ తీటా వచ్చినా, అదేవిధంగా 270 ప్లస్ తీటా వచ్చినా 270 మైనస్ తీటా చేంజ్ అవుతుంది. సైన్ 90 మైనస్ తీటా అంటే కాస్ రాసుకోవచ్చు, కాస్ 90 మైనస్ తీటా అంటే సైన్. కాస్ ఉంటే సైన్ రాయండి, కళ్ళ మూసుకొని సైన్ ఉంటే కాస్ రాయండి, కాస్ ఉంటే సైన్ రాయండి. ట్యాన్ ఉంటే కాటు, ట్యాను కాటు సైను కాసు ఒక జత అనమాట. ఓకే, అదేవిధంగా కొసికెంట్ ఉంటే సీకెంట్, కొసికెంట్ ఉంటే సీకెంట్ ఉంటే కొసికెంట్గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, కాట్ ఉంటే ట్యాన్ రాసుకోవచ్చు. అదేవిధంగా సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ తీటాగా రాసుకోవచ్చు. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఉంటే కాస్ తీటాగా రాసుకోవచ్చు. ఓకే, ట్యాన్ ఆఫ్ మైనస్ తీటా ఉంటే మైనస్ ట్యాన్ తీటా, కొసికెంట్ ఆఫ్ మైనస్ తీటా వస్తే మైనస్ కొసికెంట్. సీకెంట్ కానీ సీకెంట్ వచ్చినా కాస్ వచ్చినా, ఇక్కడ సీకెంట్ కానీ కాస్ వచ్చినప్పుడు మైనస్ ఉన్న నెగ్లెక్ట్ చేసుకోవచ్చు, అంటే సీకెంట్ తీటా రాసుకోవచ్చు. కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే కాస్ తీటా, సీకెంట్ ఆఫ్ మైనస్ తీటా అంటే సీకెంట్ తీటా రాసుకోవచ్చు. ఓకే, కాట్ ఆఫ్ మైనస్ తీటా అంటే మైనస్ కాట్ తీటానే వస్తుంది. చూడండి, ఇక్కడ సైన్ 90 ప్లస్ తీటా, 90 ప్లస్ తీటా అనేది ఏమిది, సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ సిల్వర్. ఆల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, సిల్వర్ అంటే ఎస్ అంటే సైన్ మాత్రమే పాజిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్. ఇక్కడ సైన్ 90 కానీ 270 కానీ వస్తే సైన్ ఉంటే కాస్ రాసేయండి ఇక్కడ. సో సైన్ 90 ప్లస్ తీటా అంటే కాస్ తీటా రాసుకోవచ్చు. కాస్ 90 ప్లస్ తీటా వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి ఇటువైపు కాస్ వస్తే సైన్ వస్తుంది, కానీ కాస్ అనేది మైనస్ కాబట్టి మైనస్ రాస్తాం. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్కి ఆపోజిట్ కొసికెంట్ అవి రెండే పాజిటివ్, రిమైనింగ్ అన్ని ఇక్కడ నెగిటివ్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు చూడండి ఇక్కడ ట్యాన్ 90 ప్లస్ తీటా, ట్యాన్ 90 ప్లస్ అంటే మైనస్ కాట్ తీటా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కొసికెంట్ 90 ప్లస్ తీటా అంటే కొసికెంట్ వస్తే సీకెంట్ రాసుకోవాలి, సీకెంట్ వస్తే కొసికెంట్ రాసుకోవాలి. సో కాస్ అనేది నెగిటివ్ అవుతుంది అన్నమాట, కొసికెంట్ అనేది పాజిటివ్ అవుతుంది కాబట్టి ప్లస్ సీకెంట్ తీటా, ఇక సీకెంట్ కాబట్టి మైనస్ కొసికెంట్ తీటా. ఓకే, అదేవిధంగా కాట్ 90 ప్లస్ తీటా అంటే మైనస్ ట్యాన్ తీటా. కాట్ 90 ప్లస్ తీటా అంటే కాట్ వస్తే ట్యాన్ వస్తుంది, చూడండి గుర్తుపెట్టుకోండి. సైన్ ఉంటే కాస్ వస్తుంది, కాస్ ఉంటే సైన్, ట్యాన్ ఉంటే కాట్ ఉంటే ట్యాన్, కొసికెంట్ ఉంటే సీకెంట్ ఉంటే కొసికెంట్. నెక్స్ట్ వచ్చి 180 మైనస్ తీటా.
180 మైనస్ తీటా అనేది ఈవెన్ యాంగిల్ కాబట్టి ఇక్కడ సైన్ ఉంటే సైనే వస్తుంది. ఓకే, ఇది సెకండ్ క్వాడ్రంటే కాబట్టి సైన్ పాజిటివ్ అనమాట. సో సైన్ తీటానే వస్తుంది. కాస్ వస్తే కాసే వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్. అదే ఒక ట్యాన్ ఉంటే ట్యానే వస్తుంది. ఈవెన్ వస్తే 180 కానీ 360 వస్తే ట్యాన్కి ట్యానే వస్తుంది, కాటే, కొసికెంటే సీకెంటే కాసే సైన్కి సైనే. సో కాబట్టి ట్యాన్ ఉంది కాబట్టి ట్యానే వస్తుంది. కాబట్టి మైనస్, ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో సైను కొసికెంట్ మాత్రం పాజిటివ్ కాబట్టి అవి పాజిటివ్ ఉంటే రిమైనింగ్ అన్ని నెగిటివ్. అదేవిధంగా ఇక్కడ కొసికెంట్ 180 మైనస్ తీటా అంటే కొసికెంట్ తీటానే వస్తుంది. ఓకే, అదే సీకెంట్ 180 అంటే మైనస్ సీకెంట్ తీటా, కాట్ ఆఫ్ 180 మైనస్ తీటా అంటే మైనస్ కాట్ తీటా. అదే సైన్ 180 ప్లస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా, కాస్ 180 ప్లస్ తీటా అంటే మైనస్ కాస్ తీటా, ట్యాన్ 180 ప్లస్ తీటా అంటే ట్యాన్ తీటా. ఓకే, మనకు ఇదేమిది థర్డ్ క్వాడ్రంట్ కదా, ఏమిది 180 ప్లస్ తీటా అనేది థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి అక్కడ ట్యాన్ మాత్రమే పాజిటివ్. ఏమి ఇక్కడ ట్యాన్ పాజిటివ్, నెక్స్ట్ కాట్ పాజిటివ్ కాబట్టి ట్యాన్ ఈవెన్ యాంగిల్ కాబట్టి ట్యాన్ ఉంటే ట్యానే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కొసికెంట్ ఉంటే మైనస్ వస్తుంది. ఓకే, 180 ప్లస్ తీటా. ఇది సీకెంట్ ఉంటే సీకెంట్ తీటానే వస్తుంది. కొసికెంట్ ఉంటే 180 ప్లస్ తీటా, కాట్ తీటా వస్తుంది. ఓకే, ట్యాన్ ఉంటే ఇక్కడ ట్యాన్ చూసుకోండి, ఇది కొసికెంట్ అనే ప్రింట్ మిస్టేక్. ట్యాన్ 180 ప్లస్ తీటా అంటే కాట్ తీటా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 270 మైనస్ తీటా అనేది కూడా థర్డ్ క్వాడ్రంటే కాబట్టి సైన్ 270, సైన్ ఉంటే ఆడ్ యాంగిల్ కదా, ఇది 270 అనేది ఆడ్ కాబట్టి సైన్ ఉంటే కాస్ వస్తుంది, కాస్ ఉంటే సైన్ వస్తుంది. కాకపోతే థర్డ్ క్వాడ్రంట్లో ట్యాను కాట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అంతా నెగిటివ్ కాబట్టి ఇక్కడ మైనస్ అనేది పెట్టుకోవాలి. సో ట్యాన్ 270 మైనస్ తీటా అనేది ఆల్ సిల్వర్ టీ కదా, థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ పాజిటివ్ కాబట్టి ప్లస్ కాట్ తీటానే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కొసికెంట్ 270 మైనస్ తీటా అంటే మైనస్ సీకెంట్ తీటా, సీకెంట్ 270 మైనస్ తీటా అంటే మైనస్ కొసికెంట్కి సీకెంట్ కొసికెంట్. కాకపోతే ఇక్కడ మైనస్ వస్తుంది, ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్లో ట్యాను కాటే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. అదేవిధంగా కాట్ 270 మైనస్ తీటా అంటే ట్యాన్ తీటా, కాట్కి ఏమొస్తుంది ట్యాన్ వస్తుంది, అంటే ఇది ఒకటే పాజిటివ్. కాట్కి ఆపోజిట్ ట్యాన్ అవి రెండు పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. అదేవిధంగా సైన్ 270 ప్లస్ తీటా, ఇదేం ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ 270 ప్లస్ తీటా అంటే అక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంట్ అవి రెండే పాజిటివ్, కాస్కి ఆపోజిట్ సీకెంట్ కాబట్టి అవి రెండు పాజిటివ్ అనమాట. సైన్ 270 ప్లస్ తీటా అంటే మైనస్ కాస్ తీటా, కాస్ 270 ప్లస్ తీటా అంటే సైన్ తీటా, ట్యాన్ 270 ప్లస్ తీటా అంటే మైనస్ కాట్ తీటా. అదేవిధంగా కొసికెంట్ 270 ప్లస్ తీటా అంటే మైనస్ సీకెంట్ తీటా, అదే సీకెంట్ 270 ప్లస్ తీటా అంటే కాస్ తీటా, కాట్ 270 ప్లస్ తీటా అంటే మైనస్ ట్యాన్ తీటా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సీకెంట్ పాజిటివ్, నెక్స్ట్ కాస్ పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్ పెడతారు. ఇక్కడ 270 అనేది ఆడ్ వస్తే కొసికెంట్కి సీకెంట్కి కొసికెంట్, ట్యాన్కి కాటుకి ట్యాన్, సైన్కి కాసుకి సైన్ రాస్తారు. ఓకే, ఈ విధంగా మనకి యాంగిల్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ సర్కిల్ తీసుకున్నట్లయితే మనం ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే 0, ఈ రోజు ఇలా మూవ్ అయితే 30 degrees, మళ్ళీ ఇలా మూవ్ అయింది అనుకోండి మనకి ఏమొస్తుంది 45, అదే 60, అదే 90, మళ్ళీ 120, 135, 150, మరి 180, మళ్ళీ 210, 225, 240 ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట యాంగిల్స్. ఓకే, 300 మళ్ళీ ఇలాగ రొటేట్ అయితే టోటల్గా 360 degrees అవుతుంది. ఓకే, ఈ యాంగిల్స్ అంటే మనకి ఈ పాయింట్ ఏమొస్తుంది ఇక్కడ √3/4 1/2 ఎలా వచ్చాయి మనకు, సైన్ ఉండేది కదా మనకి, సైన్ 30 degrees ఎంత మనకు √3/2 కదా, ఏమిది √3/2 అంటే ఇక్కడ 4² 2 అవుతుంది కాబట్టి √3/2 ఉన్నట్టు. ఇది 1/2 అంటే కాస్ అనమాట, అంటే సైన్ 30 కాస్. ఓకే, సో సైన్కి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, సైన్ 30 degrees 1/2 అవుతుందా, ఇది సైన్ కోఆర్డినేటు, ఇది కాస్ కోఆర్డినేట్ అనమాట. ఓకే, ఇది సైను, ఇది కాస్, కాబట్టి సైన్ ఎంత, సైన్ 30 వచ్చి 1/2, కాస్ 30 వచ్చి √3/4, √3/4కి స్క్వేర్ రూట్ ఎంత 2 అవుతుంది కాబట్టి √3/2 రాసుకోవచ్చు. అదే 45, సైన్ 45 యాంగిల్, ఇది కాస్ 45. అదే 60 తీసుకున్నాం అనుకోండి, ఇది కాస్ 1/2, ఇదేమొస్తుంది నీకు సైన్ √3/4, ఇక్కడ 0 1 ఉంటుంది. నెక్స్ట్ ఇలాగే ఇవి ఏం చేస్తాము, ఈ క్వాడ్రన్స్ నెగిటివ్ పెట్టుకుంటాం కదా. చూడండి ఇక్కడ y అనేది పాజిటివ్ కదా, ఇక్కడ y అనేది ఏమవుతుంది నీకు పాజిటివ్. సో కాబట్టి
ఇది ఎక్స్ అనుకోండి, ఇది ఎక్స్, ఇది వై, ఇది ఎక్స్, ఇది వై. సో కాబట్టి వై అనేది పాజిటివ్ కాబట్టి √3/4 అంటే ఇక్కడ ఉన్నది √3/4 రాస్తారు. ఎక్స్ అనేది ఇటు సైడ్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ -1/2 అనమాట. ఓకే, సేమ్ ఇక్కడ ఏమిది 1/2, 1/2 అంటే ఇక్కడ వచ్చింది కదా 1/2, జస్ట్ దీనికి నెగిటివ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగా ఇవన్నీ కూడా యాంగిల్స్ అనేటివి మనకి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, మనకు ఆల్రెడీగా మీకు ఈ టేబుల్ చెప్పుకున్నాం మనము. ఇది ఆల్రెడీగా మీకు 30 degrees, 45, 60, 90, 120, 135, 150, 180, 210, 225 ఇలాగ అన్నీ వస్తాయి కదా మనకు 30. అదేవిధంగా ఇది 45, 60, 90, 120, ఓకే, 135, 150 ఇవన్నీ అనమాట యాంగిల్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ చూడండి, మీరు ఈ యాంగిల్స్ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఈ 0 వరకు గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ అన్నీ ఈజీగా రాసుకోవచ్చు. మీరు చూడండి ఇక్కడ ఇది 1/2 ఉందా, ఇక్కడ నుంచి జస్ట్ మైనస్లో అప్లై చేస్తా పోతే సరిపోతుంది. ఇక్కడ నుంచి మైనస్లో అప్లై చేయండి అంతే, మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తూ పోతే వస్తుంది మీకు ఇట్లా. ఓకే, ఈ వాల్యూకి ఇక్కడ 1/2 ఉంది కాబట్టి -1/2 ఇక్కడ రాయండి. ఓకే, ఇది 1/√2 ఉంది కాబట్టి ఇక్కడ -1/√2 రాయండి. √3/2 ఉంది కాబట్టి -1/√3/2 రాయండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ -1. అలా అన్నీ రాసుకుంటూ పోతారు. ఈ యాంగిల్స్ అన్నీ కూడా మనకి అదే విధంగా వచ్చింది. మీరు జాగ్రత్తగా వీటిని అబ్జర్వ్ చేయండి. ఓకే, ప్రతిదానికి అంతే. చూడండి ఇక్కడ √3 ఉందా మనకు, సో కాబట్టి √3 ఇట్లా అన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే మీకు యాంగిల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, మీకు ఆల్రెడీగా ఇప్పుడు చెప్పుకున్నాం, ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది ఇది ఫస్ట్ క్వాడ్రంట్. సైన్ ఇక్కడ అన్నీ పాజిటివ్ కాబట్టి సైను, కొసికెంటు, కాసు, సీకెంటు, ట్యాను, కాట్ అన్నీ కూడా పాజిటివ్. అంటే సైన్కి ఓకే, సైను, కొసికెంట్ ఇవన్నీ పాజిటివ్. ఇక్కడ ఏమి సైను, కొసికెంట్ మాత్రమే పాజిటివ్, ఇక్కడ ట్యాను, కాట్ మాత్రమే పాజిటివ్, ఇక్కడ కాసు, సీకెంట్ మాత్రమే పాజిటివ్. అందుకే ఆల్ సిల్వర్. నెక్స్ట్ టీ కప్స్ ఫస్ట్ లెటర్ తీసుకున్నారు అనమాట. ఓకే, సో కాబట్టి మనం ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇదంతా. -a 90 + a 90 - a. ఓకే, అంటే ఏమి సైన్ ఆఫ్ -a వచ్చింది అనుకో -sin aగా రాసుకోవచ్చు. కాస్ ఆఫ్ -a వస్తే కాస్ aగా రాసుకోవచ్చు. ట్యాన్ ఆఫ్ -a వస్తే -tan a. కొసికెంట్ ఆఫ్ -a అంటే -కొసికెంట్ a. సీకెంట్ ఆఫ్ -a అంటే సీకెంట్ a. కాట్ ఆఫ్ -a అంటే -cot aగా రాసుకోవచ్చు. అంటే మన కాస్ కానీ సీకెంట్ కానీ రెండు పాజిటివ్, మైనస్ వచ్చినా నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. అలాగే ఇంకేం చేస్తాం చూడండి, సైన్ ఆఫ్ 90 ± a వచ్చింది అనుకోండి. 90 sin 90 + a అంటే మనం చెప్పుకున్నాం కదా, 90 + a వచ్చినా 90 - a వచ్చినా ఏమొస్తుంది, 90 సైన్కి కాస్ వస్తుంది, కాస్కి సైన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ కాస్ వస్తుంది, ఇక్కడ కాస్ ఉంది కాబట్టి సైన్ వస్తుంది, ట్యాన్ ఉంది కాబట్టి కాట్ వస్తుంది, కాట్ ఉంది కాబట్టి సీకెంట్ వస్తుంది, కొసికెంట్ ఉంది కాబట్టి సీకెంట్ ఉంటే కొసికెంట్, కాట్ ఉంటే ట్యాన్. ఓకే, కాకపోతే ఇక్కడ ± క్వాడ్రంట్ బట్టి ఉంటుంది. 90 - θ అనేది ఫస్ట్ క్వాడ్రంట్, 90 - θ అనేది ఫస్ట్ క్వాడ్రంట్, 90 + θ అనేది సెకండ్ అనమాట. 180 + θ అనేది థర్డ్ క్వాడ్రంట్, 180 - θ అనేది సెకండ్ క్వాడ్రంట్, 270 - θ అనేది థర్డ్ క్వాడ్రంట్, 270 + θ వస్తే ఏమొస్తుంది, ఫోర్త్ క్వాడ్రంట్ అవుతుంది. ఆ యాంగిల్ని బట్టి ± ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకే, సో కాబట్టి ఒకసారి మీకు ఐడెంటిటీస్ మరి గుర్తుపెట్టుకోండి. కొసికెంట్ θ అంటే 1/sin θ, సీకెంట్ అంటే 1/cos, కాట్ θ అంటే 1/tan రాసుకోవచ్చు. సైన్ అంటే 1/కొసికెంట్, కాస్ అంటే 1/సీకెంట్, ట్యాన్ అంటే 1/cot θ. ఓకే, కోషియంట్ ఐడెంటిటీస్ అంటే tan θ అంటే ఏమి, sin θ/cos θ, cot θ అంటే cos/sin రాసుకోవచ్చు. పైథాగరస్ కండిషన్స్లో మనకు sin² + cos² θ 1, tan² + 1 అంటే sec², cot² + 1 అంటే cosec². sin² అంటే ఏమి, 1 - cos² రాసుకోవచ్చు. cos² అంటే 1 - sin². tan² అంటే sec² - 1 రాసుకోవచ్చు. cot² అంటే cosec². ఏం లేదు, సింపుల్గా మీరు ఈ sin² రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంటే cos² = 1 - sin² అవుతుంది అంతే. ఒకవేళ sin² కావాలంటే cos² ట్రాన్స్ఫర్ చేయండి, 1 - cos². అలాగే ఇవన్నీ కూడా అలాగా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ డిస్కస్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అయిపోయినాయి, ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా అవి, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్, సబ్ మల్టిపుల్, సో మెనీ టాపిక్స్ ఇన్ ద ట్రిగ్నోమెట్రీ ఐ విల్ డిస్కస్. నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ కాంపౌండ్ యాంగిల్స్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్.